నమస్కారం. ఈరోజు మనం కొన్ని చాలా ఆమ్, ఆసక్తికరమైన వార్తల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. హ్మ్, ఇవి పైకి చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టు అనిపిస్తాయి. ఒకవైపు అవయవ దానంపై దేశమంతా ఒకే రూలుండాలని సుప్రీంకోర్టు అంటోంది. మరోవైపు మన హైదరాబాద్లోనేమో అవును, హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అంటే పార్కులు, ఆఫీసులను ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. ఈ రెండింటి మధ్య అసలు లింక్ ఏంటి? ఈరోజు మనం ఆ కనెక్షన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుల దగ్గర్నుంచి మన నగరాన్ని నడిపే జీహెచ్ఎంసీ నిర్ణయాల వరకు. ఆన్లైన్లో సంచలనం సృష్టించిన ఐబామ్మా కేసు కూడా ఉంది. అవును, ఆ కేసు నుంచి రాజకీయ నాయకుల ఫిరాయింపుల వరకు ఈ వార్తలన్నీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని కీలకమైన తీర్పులు. అందులో మొదటిది ఈ అవయవ దానంపై ఇచ్చిన ఆదేశం. దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని తీసుకురండి అని కేంద్రాన్ని ఆదేశించింది. ఎందుకని? ఏంటంటే ప్రస్తుతం పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు ఉన్నాయి, కొన్నింట్లో అసలు లేవు. ఉన్నా సరిగ్గా పాటించట్లేదేమో. సరిగ్గా అదే. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నా వాటిని సరిగా అమలు చెయ్యట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే అవయవాల అక్రమ వ్యాపారం, దోపిడీ పెరిగిపోతోందని కోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఇది చాలా కాలంగా నలుగుతున్న సమస్య. అందుకే కదా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా ప్రత్యేకంగా చెప్పింది. కర్ణాటక, తమిళనాడు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు 2011 నాటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో అయితే అసలు రూల్సే లేవని వెంటనే వాటిని తయారు చేయమని కూడా ఆదేశించింది. ఇక్కడొక విషయం ఆలోచించాలి. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు గదా. అస్సలు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయం ఒకటుంది. ఇది ఆరోగ్య సమస్య కన్నా ఎక్కువగా పేదరికం, సామాజిక అసమానతలకు సంబంధించిన విషయం. అదెలా? చూడండి, ఒక రాష్ట్రంలో చట్టాలు బలహీనంగా ఉంటే అది పేదవారి శరీరాలను అమ్ముకునే ఒక మార్కెట్గా మారిపోతుంది. దీన్నే ఆర్గన్ టూరిజం అంటారు. ఆర్గాన్ టూరిజం అంటే? అంటే డబ్బున్నవాళ్లు ఎక్కడైతే అవయవాలు చౌకగా, సులభంగా దొరుకుతాయో ఆ రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇది కేవలం పారదర్శకత సమస్య కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అంటే ఒకే దేశంలో ఒకచోట ప్రాణానికి ఒక విలువ, మరోచోట మరో విలువ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇది చాలా తీవ్రమైన విషయం. సరే, ఇక కోర్టు ఇచ్చిన మరో ముఖ్యమైన తీర్పు గురించి చూద్దాం. ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం. అవును, ఆ ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం 2021ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఏంటిది? దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఇది దాదాపుగా క్రికెట్ మ్యాచ్లో అంపైర్ అవుట్ అని తీర్పిచ్చాక బ్యాటింగ్ టీం వచ్చి కొత్త రూల్ రాసుకున్నట్టు. ఖచ్చితంగా కెప్టెన్ వచ్చి, లేదు మేం కొత్త రూల్ రాసుకున్నాం, ఇది నాట్అవుట్ అని చెప్పినట్టుంటుంది. గతంలో ట్రిబ్యునల్స్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన కొన్ని రూల్స్ని కోర్టు తప్పుపట్టింది. కాని ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ అవే రూల్స్ని ఒక కొత్త చట్టం రూపంలో తీసుకొచ్చింది. ఓహో, అలాగన్మాట. అంటే కోర్టు తీర్పును పక్కనపెట్టి చట్టం ద్వారా దాన్ని ఓవర్రైడ్ చేయాలని చూశారు. సరిగ్గా అదే. కాని మన రాజ్యాంగమే అసలైన రూల్ బుక్ అని, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును శాసన వ్యవస్థ అలా చట్టం చేసి మార్చలేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఉండాల్సిన ఆ బ్యాలెన్స్ దెబ్బతినకూడదని కోర్టు గట్టిగా గుర్తుచేసింది. ఇది మన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ఇదే న్యాయస్థానాల కోవలో విడాకులు తీసుకున్న మహిళల భరణంపై సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. విడిపోయిన భార్యకు గౌరవంగా బతకడానికి అవసరమైన డబ్బు ఇవ్వడం భర్త బాధ్యత అని. అవును, అతను ఆరోగ్యంగా ఉంటే అవసరమైతే శారీరకంగా కష్టపడి అయినా ఆ డబ్బు సంపాదించి ఇవ్వాల్సిందేనని. అంటే ఏ సాకులు చెప్పడానికి వీల్లేదన్నమాట. వీల్లేదు. ఇది మారుతున్న కాలానికి అద్దం పడుతోంది. సిఆర్పిసిలోని సెక్షన్ 125 కేవలం డబ్బు ఇవ్వడం గురించి కాదు, ఒక వ్యక్తి ఆత్మగౌరవంతో బతకడం గురించి అని కోర్టు నొక్కి చెప్పింది. నాకు ఉద్యోగం లేదు, డబ్బుల్లేవు అని తప్పించుకోడానికి వీల్లేదని. ఆ బాధ్యత పెళ్లితో పాటు వస్తుందని, విడాకులతో అది అంత తేలికగా పోదని స్పష్టం చేసింది. చూసారా, ఒకవైపు న్యాయస్థానాలు ప్రజల హక్కుల గురించి, వారి గౌరవం గురించి ఇంతలా మాట్లాడుతుంటే, మరోవైపు మన నగరపాలకులు ఆర్థిక అవసరాల పేరుతో, అవును, ఆ పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలనే ప్రైవేతపరం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఇప్పుడు హైదరాబాద్ విషయానికొద్దాం.
జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన విలువైన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి రెడీ అయ్యింది. కారణం డబ్బులేవని. అదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంబర్పేట్ సర్కిల్ ఆఫీస్ భవనం, షెరిలింగంపల్లిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, కుకట్పల్లిలోని ఆడిటోరియం, చందానగర్లోని కమ్యూనిటీ హాల్ కూడా. ఇలా దాదాపు 10 ఆస్తులు ఈ లిస్టులో ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఇలా ఆస్తులను అమ్మకానికి లేదా లీజుకు పెట్టడం చూస్తుంటే ఇది కేవలం తాత్కాలిక నిధుల కొరతేనా లేక దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో లోపమా? ఇది చాలా మంచి ప్రశ్న. తాత్కాలికంగా ఈ నిర్ణయం వల్ల కొంత డబ్బు రావచ్చు, కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదా కమ్యూనిటీ హాల్ ప్రైవేట్ వాళ్ల చేతికి వెళ్తే సామాన్యుడు దాన్ని వాడుకోవడం కష్టమైపోతుంది. ఖచ్చితంగా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్ రేపు ఒక ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్తే ఒక మధ్యతరగతి కుటుంబం అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సొస్తుందా? ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ప్రజా ప్రయోజనం కోసం కట్టిన వాటిని ఆర్థిక రాబడి కోసం అమ్మేయడమనేది చాలా సున్నితమైన విషయం. ఇది నగరం ఎవరికోసం అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం డబ్బున్నవాళ్ల కోసమా లేక అందరికోసమా? ఇదే ఆర్థిక ఇబ్బందులకు మరో ఉదాహరణ. నీటి బిల్లుల పెంపు ప్రతిపాదన. అవును, హైదరాబాద్ వాటర్ బోర్డు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందట. దాదాపు 167 కోట్ల రూపాయల లోటుతో నడుస్తోందని వార్తలు. 167 కోట్ల? అవును, ఈ లోటును పూడ్చుకోవడానికి ఇప్పుడు ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారు. మురుగునీటి సెస్సును అంటే సీవెరేజ్ సెస్సును పెంచాలనేది ప్రతిపాదన. దీనివల్ల ఎంత వస్తుందని అంచనా? దీనివల్ల నెలకు 50 నుంచి 70 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కదా, అవును. అందుకని ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. అంటే ఒకవైపు మన ఆస్తులు మన చేజారిపోతున్నాయి, మరోవైపు మన జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ 2 వార్తలు ఒకటే కథ చెప్తున్నాయి: నగరాన్ని నడపడంలో ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తోందని. నిజమే. ఇక మౌలిక సదుపాయాల విషయానికొస్తే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కూడా నత్తనడకలం సాగుతోంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. ప్రాజెక్టులో ఉత్తర భాగానికి కేంద్రం ఓకే చెప్పింది, కానీ దక్షిణ భాగానికి ఇంకా పర్మిషన్ రాలేదు. హైదరాబాద్ లాంటి నగరం ఇంత వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులు రాజకీయాల వల్ల ఆలస్యమవడం అభివృద్ధిని దెబ్బతీయడమే. ట్రాఫిక్, కాలుష్యం, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో రంగాలపై దీని ప్రభావం ఉంటుంది. సరే, నగరంలో రోడ్లు, నీళ్ల సమస్యలే కాదు, వీటిని సక్రమంగా నడిపించే చట్టం, దాన్ని అమలు చేసే పోలీసుల పనితీరు కూడా ఈ వారం వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో పెద్ద దుమారం రేపిన ఐబొమ్మ కేస్. అవునా? అందులో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఏంటది? ఇప్పటివరకు దీన్ని పైరసీ కేసుగానే చూశారు, కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ రంగంలోకి దిగింది. దీన్ని మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. మనీ లాండరింగా? అవును, వ్యవస్థాపకుడు రవికి చెందిన దాదాపు 3.5 కోట్ల రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేశారు. విదేశీ అకౌంట్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించారు. అంటే ఇది కేవలం సినిమాలో ఫ్రీగా చూపించడం కాదు, దీని వెనుక పెద్ద ఆర్థిక నేరం దాగి ఉంది. ఈ ఐబొమ్మ విషయం నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. ఒకవైపు ఇది స్పష్టంగా చట్టవిరుద్ధం, మరోవైపు సోషల్ మీడియాలో వేలాది మంది దీన్ని సమర్థిస్తున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. సోషల్ మీడియాలో చాలామంది ఏమంటున్నారంటే, టికెట్ రేట్లు ఎక్కువున్నాయని. సరిగ్గా థియేటర్ టికెట్ ధరలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల రేట్లు మండిపోతున్నాయని, అందుకే ఇలాంటి పైరసీ సైట్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాదిస్తున్నారు. చట్టపరంగా ఇది తప్పే, కానీ ఈ సమస్యకు సామాజిక, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని వాళ్ల వాదన. కాని ఇది దొంగతనాన్ని సమర్థించుకున్నట్టుగా లేదా? సినిమా తీయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత నష్టపోవాల్సిందేనా? ఇండస్ట్రీ ఎక్కడ విఫలమవుతోందో కూడా ఈ కేసు మనకు చూపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకోపోతోంది, కానీ ఈ సమస్య మూలాలను కూడా మనం చర్చించుకోవాలి. సరే, ఈ డిజిటల్ నేరాల నుంచి గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్కు వస్తే అవినీతిపరులైన పోలీసులను వదిలిపెట్టేది లేదని డీజీపీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అవును, ఇటీవల మెదక్లో ఏసీబీకి దొరికిన సిఐ, ఎస్ఐ ఉదంతం తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఇలాంటివి జరిగినప్పుడు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది కదా? ఖచ్చితంగా. ఇలా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడం చాలా ముఖ్యం. వ్యవస్థలో కొన్ని కుళ్ళిన యాపిల్స్ ఉంటే
కష్టపడి పనిచేసే మిగతా పోలీసులు అందరికీ చెడ్డపేరొస్తుంది. ఇలాంటి హెచ్చరికలు ఒక పక్క సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచుతాయి, మరోపక్క ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచడానికి హెల్ప్ అవుతాయి. ఇట్లు వాడటం, ముందున్న బండికి దూరం పాటించటం, రిఫ్లెక్టివ్ జాకెట్లు వేసుకోవటం లాంటివి. దీన్ని ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటాం. ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే ఏదో జరిగిన తర్వాత స్పందించడం కాదు, జరగకుండా నివారించడానికి ప్రయత్నించడం. సోషల్ మీడియా, గూగుల్ మ్యాప్స్ లాంటి టెక్నాలజీని వాడుకుని ప్రజలను అప్రమత్తం చేయడం మంచి పరిణామం. ఇక ఈ వ్యవస్థలన్నింటినీ నడిపించే రాజకీయాల విషయానికొస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలిపోనుంది. అవును, వాళ్ల అనర్హతపై స్పీకర్ దగ్గరున్న పిటిషన్ల విచారణ చివరి దశకు చేరుకుంది. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వాళ్ల గురించా? అవును, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపై విచారణ పూర్తయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని త్వరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్ను ఆదేశించడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. రాబోయే వారం 10 రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ప్రజల తీర్పును పక్కన పెట్టి మరో పార్టీలోకి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా పెద్ద ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ఇవి ఇంకా ఏళ్ల తరబడి సాగేవేమో. మాత్రం సందేహం లేదు. కోర్టు చొరవ వల్లే ఇప్పుడొక కొలిక్కి వస్తోంది. ఇక చివరిగా పశ్చిమ బెంగాల్ నుంచి ఒక చాలా బాధాకరమైన వార్త. అవును, ఓటర్ జాబితా సవరణ పని భారం తట్టుకోలేక ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే బిఎల్ఓ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఎన్నికల సంఘం యొక్క అమానవీయమైన, ప్రణాళిక లేని పనిభారం వల్లే జరిగిందని ఆరోపించారు. అసలు ఈ ఓటర్ జాబితా సవరణ అంటే ఏంటి? ఎందుకంత ఒత్తిడి ఉంటుంది? ఓటర్ జాబితా సవరణ అంటే కేవలం పేర్లు చేర్చడం, తీసేయడం కాదు. అది చాలా పెద్ద ప్రక్రియ. అంటే ఇంటింటికి వెళ్లాలా? అవును, ఇంటింటికి వెళ్లి కొత్తగా 18 ఏళ్లు నిండి ఓటుకకు వచ్చినవారిని గుర్తించి, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించి, అడ్రస్ మార్చుకున్నవారి వివరాలు సరిచూడటం, ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న పని. సాధారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లకు ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వారి రెగ్యులర్ పనులతో పాటు ఇదా? అవును, వారి రెగ్యులర్ పనులతో పాటు ఈ పనిని చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టడం వల్ల వాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. నిజంగా బాధాకరం. మనం పెద్ద పెద్ద ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడతాం, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే కిందిస్థాయి ఉద్యోగి ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఈ సంఘటన పరిపాలనా వ్యవస్థల వెనుక ఉన్న మానవ కోణాన్ని బయటపెట్టింది. వాళ్ల పని పరిస్థితులు, మానసిక ఆరోగ్యం గురించి కూడా వ్యవస్థలు ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న ఈ వార్తలన్నిటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? సుప్రీంకోర్టు తీర్పులు, నగరపాలన, ఆన్లైన్ నేరాలు, రాజనీతి ఇవన్నీ వేర్వేరు ముక్కలు కావు. కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎలా? ఈ వార్తలన్నీ మనకు ఏం చూపిస్తున్నాయంటే, వ్యవస్థలకు అంటే న్యాయ, పౌర రాజకీయ వ్యవస్థలకు మరియు ఆ వ్యవస్థలు ఎవరికోసమైతే ఉన్నాయో ఆ ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ను, కొన్నిసార్లు ఘర్షణను చూపిస్తున్నాయి. ఉదాహరణకు, అవయవం కోసం ఎదురుచూసే రోగి, పెరగబోయే నీటి పన్ను గురించి ఆందోళన పడే పౌరుడు, పనిభారంతో ప్రాణాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి. ఇలా పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, కొన్నిసార్లు వాళ్ల వైఫల్యాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా తాకుతున్నాయో మనం గమనించవచ్చు. ఈ చర్చ నుండి శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం. జీహెచ్ఎంసీ తన ఆర్థిక అవసరాల కోసం పార్కులు, క్రీడా ప్రాంగణాలు వంటి ప్రజా సౌకర్యాలను ప్రైవేట్ పరం చేస్తోందని మనం చూశాం. అయితే ఒక పబ్లిక్ స్పేస్ యొక్క నిజమైన విలువ ఏమిటి? కేవలం అది ఉన్న స్థలం యొక్క రియల్ ఎస్టేట్ ధరేనా? లేక అది సమాజానికి అందించే ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, మానసిక ప్రశాంతత లాంటి వాటికి కూడా విలువ ఉంటుందా? మరి ఈ కనిపించని విలువను లెక్కలోకి తీసుకోకుండా కేవలం డబ్బు లెక్కల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనదేనా? ఆలోచించండి.